ఇవాళ సిరిసిల్ల జిల్లాల జరిగినటువంటి ఇంత దారుణమైనటువంటి ఘటన ఈ తెలంగాణ చరిత్రలో కూడా ఎప్పుడూ లేదు కావచ్చు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన నాడు కూడా ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా ఇట్లాంటి దాడులు చేయలే. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం మనం కోరి తెచ్చుకొని కొట్లాడి తెచ్చుకొని ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఇంత అరాచకమైనటువంటి పరిపాలన చూస్తున్నాం. ఒకళ్ళొకళ్ళ ఇండ్లలోకి పోతుంటే వాళ్ళ భార్యల ఏడుపులు, వాళ్ళ తల్లిదండ్రుల ఏడుపులు చూస్తే ఇవాళ 24 మంది పిల్లలను ఇవాళ అన్యాయంగా తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. 4 పిల్లలను దారుణంగా హింసించి కొట్టి ఇవాళ కనీసం వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితి. ఏం అన్యాయం చేసిండ్రు? ఇవాళ కేవలం పోలీస్ స్టేషన్ కు ఇవాళ ఒక చిన్న సంఘటన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండన్న కారణంతో ఇవాళ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోయి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళని బెదిరిస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన వాళ్ళను ఉల్టా టీఆర్ఎస్ పార్టీ 200 మంది గూండాలు పోయి ఆడ బీజేపీ కార్యకర్తలను కొడితే పోలీస్ స్టేషన్ లో కొడితే మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇవాళ పోలీసులు సిఐ ఏం చేస్తున్నట్టు, ఎస్ఐ ఏం చేస్తున్నట్టు, డీజీపీ గారు ఏం చేస్తున్నట్టు, మొత్తం ఇక్కడ జిల్లా యంత్రాంగం ఏం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం ఏం చేస్తుంది? పోలీస్ స్టేషన్ లో కొడితే కూడా పోలీస్ స్టేషన్ లో దాడికి గురైనటువంటి వాళ్లపైన కేసులు పెట్టిండ్రు, కానీ దాడి చేసిన వాళ్ళపైన ఇయాల్టి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మరి ఈ పోలీసులు ఎవరి కోసం బతుకుతున్నారు? ఈ పోలీసులు ఎవరిని రక్షించడానికి ఇక్కడ వాళ్ళ బాధ్యత నిర్వహిస్తున్నారు? ఈ పోలీసులు ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సులను జీతాలుగా తీసుకుని ఎందుకు డ్యూటీలు చేస్తున్నారు? ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రభుత్వాన్నే కాకుండా పోలీసులను కూడా ప్రశ్నిస్తున్నాము. రేపు పొద్దున ఈ పోలీసుల పక్షాన కూడా ఈ పోలీసుల వైఖరికి కూడా అక్కడ మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా మేము ఇప్పుడే మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి ఫోన్ కాల్ కూడా చూసిండ్రు మీరు బాధితుల పక్షాన. ఇవాళ మేము మా భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఒక్కటే, పోలీస్ స్టేషన్ కు వచ్చి మీ ముంగట బీజేపీ కార్యకర్తల పైన దాడి చేసిన ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పైన ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సిందే. ఆ టీఆర్ఎస్ గూండాలు దాడి చేస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు బయట పెట్టాల్సిందే. ఇవాళ ఏ కారణం చేత అయితే ఇదే పోలీసులు బాధితులుగా ఉన్నటువంటి ఇక్కడ చూస్తున్నటువంటి రామచంద్రారెడ్డి గారిని తీసుకొని పోయి 7 గంటలకు పోలీసులే కానిస్టేబులే పక్కకుండి హాస్పిటల్లో అడ్మిట్ చేసి 9 గంటలకు ఆయన పోయి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంటిపైన దాడి చేసిండు అని చెప్పి ఉల్టా కేసు అయితే ఏ పోలీసులు అయితే పెట్టిండ్రో ఆ పోలీసులు మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతటి అరాచకమైనటువంటి వ్యవస్థ, ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇదివరకు ఎప్పుడు జరగలే. దానికి గాను ఇంకా మీదికెళ్లి మన కేటీఆర్ గారు ఇదే సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారు మాట్లాడతారు, బండి సంజయ్ గారి గురించి మాట్లాడతారు, కరీంనగర్ లో మీటింగ్ పెట్టి అంటారు మీకు దమ్ముంటే మాతో ఇప్పుడు పోటీ చేస్తారా చేయండి, మీరు అదృష్టానికి ఏదో ఆ లక్కు దాకి బూరెల బుట్టలో పడ్డారట. లక్కు దాకి బూరెల బుట్టలో ఎవరు పడ్డారు? బండి సంజయ్ గారు పడ్డారా? బండి సంజయ్ గారు 12 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో పనిచేసిండ్రు. బండి సంజయ్ గారు కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ గా 2 సార్లు పార్టీ కోసం పనిచేసి గెలిచిండ్రు. బండి సంజయ్ గారు 2 సార్లు కార్పొరేటర్ గా గ్రౌండ్ లో ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు పనిచేసి గెలిచిండ్రు. బండి సంజయ్ గారు కరీంనగర్ లో బీజేవైఎం కార్యకర్తగా యువమోర్చా నాయకుడిగా ఉన్నప్పుడే వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిండ్రు, జనరల్ సెక్రటరీగా పనిచేసిండ్రు. ఇవాళ బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీకి సెక్రటరీగా పనిచేసిండ్రు. ఇదే బండి సంజయ్ గారు నేషనల్ సెక్రటరీగా పనిచేసిండ్రు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిండ్రు. ఇదే బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అటు తమిళనాడులో అటు కేరళలో కూడా పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేసిండ్రు. అదే బండి సంజయ్ గారు మీరు సవాల్ చేసినటువంటి గంగుల కమలాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ తో పాటు ఇంకో 6 అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కూడా కలుపుకొని ఆ 7 నియోజకవర్గాల్లో ఎంపీగా ఆల్రెడీ గెలిచిండ్రు. మీరు ఆ గంగుల కమలాకర్ ను పెట్టి మేము అరాచకాలు చేస్తాం, మేము గూండాయుధాలు చేస్తాం, దమ్ముంటే రాజీనామా చేయి, గంగుల కమలాకర్ మీద గెలువు అని అంటే ఇవాళ మేము అడుగుతున్నాం, ఇదే కేటీఆర్ గారు చెప్పినటువంటి గంగుల కమలాకర్ గారు ఎట్లాంటి వాళ్ళని కేటీఆర్ గారు చెప్పిండ్రు. ఇవాళ గీతా భవన్ చౌరస్తాల లేకపోతే నాగా చౌరస్తాల నిలబడి బజ్జీలు వేసుకునే గంగుల కమలాకరు, బజ్జీలు కూడా వేయరాక సకనియాలు కూడా వేయరాక అక్కడ నిలబడి ఫోటోలు దిగేటటువంటి గంగుల కమలాకర్ మీద మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పోటీ చేయాలనా? కేటీఆర్ గారు మాటలు చెప్పేటటువంటి డొమ్మరగడ్డలేసే గంగుల కమలాకర్ గారి మీద మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు పోటీ చేయాలనా? ఇవన్నీ కేటీఆర్ గారు అన్నటువంటి మాటలేగా. ఏంటిది మన దీపావళి కాల్చుకునేటటువంటి కుక్క టపాస్ అంటే కుక్క టపాస్ కూడా పేలనంత చాతగాని గంగుల కమలాకర్ గారు అని చెప్పినటువంటి కేటీఆర్ గారు చెప్పిన గంగుల కమలాకర్ గారి మీద ఇంత చరిత్ర ఉండి పార్టీ కోసం ఇన్నాళ్ళు కష్టపడి పార్టీ పదవులు అనుభవించి ఇవాళ పార్టీ అధ్యక్షులున్న బండి సంజయ్ గారు పోటీ చేయాలనా? దేనికోసం పోటీ చేయాలా?
ఇవాళ మీ డొమ్మరగడ్డలు వేస్తారు, మీ కుక్కటపాసు కూడా వాళ్ళంత కాదు 2వ తరగతి పిల్లగాళ్ళు కూడా డొమ్మరగడ్డలు వేస్తారు. మరి ఆ 2వ తరగతి పిల్లగాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి పోటీకి నిలబెడదాం గంగుల కమలాకర్ గారి మీద. ఇవాళ గంగుల కమలాకర్ గారిని విమర్శించడం మా ఉద్దేశం కాదు. ఇవాళ ప్రజల పక్షాన ఎన్నికైనటువంటి ప్రతి ప్రజాప్రతినిధిని మేము గౌరవిస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా గౌరవిస్తారు. కానీ ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలి. కేటీఆర్ గారు మీరు అన్నారు ఇవాళ తంతెపై బూరెల బుట్టల పడ్డట్టు ఫ్లూక్ల గెలిచిండ్రు బండి సంజయ్ గారని. తంతెపై బూరెల బుట్టల పడ్డది బండి సంజయ్ గారు కాదు. అంత కష్టపడి ఎంపీ అయ్యి బండి సంజయ్ గారు అయితే మీరు గాలి మోటార్ ఎక్కొచ్చి ఇవాళ ఇదే సిరిసిల్లలా తన రక్తం దారబోసి తన కష్టం దారబోసి గల్లీ గల్లీ తిరిగి పల్లె పల్లె తిరిగి ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని పరిచయం చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారి కష్టాన్ని దోచుకొని కేకే మహేందర్ రెడ్డి గారిని మోసం చేసి కేకే మహేందర్ రెడ్డి గారిని దగా చేసి ఆయన నోటికాడి పళ్ళాన్ని గుంజుకొని నువ్వు గాలి మోటార్ ఎక్కొచ్చి తంతెపై బూరెల బుట్టల పడ్డట్టుగా ఎమ్మెల్యే అయినావు. ఎమ్మెల్యే అయిన కానించి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఇంత దాడులా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పక్క పార్టీలో ఉంటే కుటుంబ సభ్యులకు కూడా స్వేచ్ఛ లేదు. ఇందాక మా మహిళా మోర్చా నాయకులు చెప్తున్నారు ఎంత విపరీతమైన ప్రెజర్ ఉంటది ఇక్కడ అని. ఒక దిక్కు కేటీఆర్ గారు, ఒక దిక్కు సంతోష్ రావు గారు, ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా గూండాగిరి చేస్తున్నా. మీరు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే గూండాగిరి చేసే తెలంగాణ? అందుకనే ఏనాడైతే మీరు ఇదే సిరిసిల్లల ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకుడిని కేకే మహేందర్ రెడ్డి గారిని ఏడిపించి తెలంగాణ భవన్లకు వెళ్లి పంపించిండ్రో ఏడ్చుకుంటా, ఎట్లయితే మీరు ఈ సిరిసిల్లానికి సంబంధించినటువంటి బీజేపీ కార్యకర్తలను వాళ్ళ కుటుంబాలను ఏడిపిస్తుండ్రో, ఎట్లయితే మీరు అన్యాయంగా అక్రమంగా ఏడిపిస్తుండ్రో అదే పద్ధతిలో ఖచ్చితంగా వీళ్ళందరి ఉసురు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఖచ్చితంగా తగులుతుంది. అట్లనే ఇలా భారతీయ జనతా పార్టీ కూడా చూసుకుంటా ఊరుకోదు. ఈ అరెస్ట్ అయినటువంటి పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాం. అట్లనే ఏ అప్రజాస్వామిక పద్ధతిలో మీరు పోతున్నారో అవసరమైతే హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పోయి కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించైన ప్రజాస్వామిక పద్ధతిలో వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తాం. ఇప్పటికైనా ఈ అరాచకమైనటువంటి పద్ధతులని టీఆర్ఎస్ పార్టీ గూండాలు కేటీఆర్ గారి అనుచరులు కూడా బంద్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భాన్ని అనుసరించి కూడా టీఆర్ఎస్ పార్టీకి చెప్పడం జరుగుతోంది బాధిత కుటుంబాల పక్షాన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.